హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం జున్ను పాలతో స్వచ్ఛమైన జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జున్నును ఇష్టపడిన వారు ఉండరు. అయితే పల్లెల్లో దొరికినంత ఈజీగా పట్టణాలలో జున్ను పాలు దొరకవు కదా. అందుకే ఇంతకు ముందే మనం ఇన్స్టెంట్ జున్ను వీడియోని చేసుకున్నాం. ఇప్పుడు స్వచ్ఛమైన గేదె పాలతో పర్ఫెక్ట్ మెథడ్లో జున్నును తయారు చేసుకుందాం. ఈ జున్ను టేస్ట్ అయితే స్వచ్ఛమైన పాలు కాబట్టి దేనితోనూ పోల్చలేం. ఈ వీడియోని చూడడానికంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవి రెండవ రోజు జున్ను పాలండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉంటాయి. 1 గ్లాసు జున్ను పాలకు 1 గ్లాసు మామూలు పాలు కలుపుకోండి. ఇందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇది 1/2 కిలో బెల్లం. అదే మొదటి రోజు జున్ను పాలైతే కనుక గ్లాసు జున్ను పాలకు 3 గ్లాసుల మామూలు పాలు కలుపుకోవాలి. బెల్లం మొత్తం పాలల్లో కరిగిపోయే వరకు బాగా కలుపుకోండి. బెల్లానికి బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదా సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ బెల్లం అయితే ఐరన్ ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఏమైనా నలకలుంటే సెపరేట్ అయిపోతాయి. ఫిల్టర్ చేసుకున్న ఈ పాలలో 1/2 స్పూన్ దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మిరియాల ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల కోసం తగ్గించి వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇందులో గ్లాసున్నర వాటర్ పోసుకోండి. ఈ నీళ్ల మధ్యలో రెడీ చేసి పెట్టుకున్న పాల గిన్నెను పెట్టుకుని పైన మూత పెట్టేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీనిని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రకు బదులుగా కుక్కర్లో పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు. కాకుంటే కుక్కర్ విజిల్ పెట్టుకోకుండా ఉడికించుకోండి. 15 నిమిషాలు గడిచింది. ఇప్పుడు చెక్ చేసుకుందామండి. చూడండి, పాలు బాగా గట్టిపడి టూత్ పిక్కి అంటుకోలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దీన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరింత గట్టిగా అయింది, చూసారా? అంతేనండి, జున్ను పాలతో స్వచ్ఛమైన జున్నును సింపుల్గా తయారు చేసేసుకున్నాం. ఈ జున్ను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిన్న వెంటనే మరో కప్పు కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని చూసిన వెంటనే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.